మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ యువర్ వాల్యుబుల్ టైం. అండ్ నా క్వశ్చన్ ఏంటంటే, మనం చాలామందిలో తామర చూస్తుంటాం. సో ఈ తామర అనేది అంటే చాలామంది చెప్పుకోలేరు. సో అసలు ఈ తామర రావడానికి గల కారణాలు ఏంటి? తామర అన్నది ఒక స్కిన్కి వచ్చే ఇన్ఫెక్షన్ అండి. రకరకాల ఇన్ఫెక్షన్స్లో ఫంగల్ ఇన్ఫెక్షన్గా దీన్ని పిలుస్తామన్నమాట. సో ఈ యొక్క ఫంగల్ ఇన్ఫెక్షన్కి మెయిన్ రీజన్ ఏంటంటే తడి అండ్ చెమట, స్వెట్టింగ్ అండ్ వెట్నెస్ ఆఫ్ ద స్కిన్. ఇప్పుడు హైజీన్ మనం బాగా మెయింటైన్ చేసుకుంటే ఇది దగ్గరికి కూడా రాదు. బట్ ఎప్పుడైతే చెమట ఆర్ స్వెట్టింగ్ ఎక్కువ అయితే ఫంగల్ ఇన్ఫెక్షన్కి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయండి. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్. అయితే మనం ఈ తామర కనుక చూస్తే చాలామంది ఏంటంటే అంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే బాగోదేమో అంటే బయట చెప్పుకోలేకుండా చాలామంది ఉంటారు. సో అసలు ఈ తామరకి సంబంధించి ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి మేడం? తామరకి సంబంధించండి ట్రీట్మెంట్స్ పరంగా వస్తే 2 రకాలు ఉంటాయండి. టాబ్లెట్స్ ఫామ్ ఉంటుంది, క్రీమ్స్ ఫామ్ ఉంటుంది. ఇప్పుడు జస్ట్ ఒకటే ప్యాచ్ అంటే తామర అంటే మోస్ట్లీ ప్యాచెస్ ఫామ్లోనే వస్తుందండి. అది కూడా గజ్జల్లో, చంకల్లో ఈ ఏరియాస్ మోస్ట్ కామన్, ఎందుకంటే అక్కడ చెమట ఎక్కువ పోస్తుంది కాబట్టి. సో ఈ ప్లేసెస్లో వచ్చిన 1-2 ఉంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో క్రీమ్స్ ఇస్తే సరిపోతుంది. బట్ వాటికి ఏంటంటేనండి బాగా ఇచ్చింగ్ ఉంటుంది. సో చాలామంది ఏంటంటే ట్యాబ్లెట్స్ వేసేసుకుని ఆ ఇచ్చింగ్ తగ్గడం లేట్ అయ్యేసరికి వాళ్ళంతటా వాళ్ళు మెడికేషన్స్ వేసుకుంటారు. బట్ ఎప్పుడైనా 1-2 ఉంటే క్రీమ్స్ అన్నది వాడుకోవడం ఉత్తమం. ఎక్కువ ప్యాచెస్ అంటే చాలా ఎక్కువ ఉండి అలాంటి పరిస్థితుల్లోనే ఓరల్గా యాంటీ ఫంగల్ మెడికేషన్స్ ఉంటాయి. కీటకోనజోల్, ఇట్రాకానజోల్ అని, ఫ్లూకనజోల్ అని, టర్బినఫిన్ అని, ఇలా రకరకాల నేమ్స్ ఉంటాయి మెడిసిన్స్కి. సో అది పేషెంట్ని చూసి వాళ్ళ ఏజ్ గ్రూప్ బట్టి వాళ్ళకున్న అదర్ ఇష్యూస్ హార్ట్ రిలేటెడ్ కానీ లేదా కిడ్నీ సమస్యలు ఏమైనా ఉన్నాయా అని చూసుకుని మెడికేషన్స్ అన్నది ఇస్తాం. స్కిన్ ఇన్ఫెక్షన్స్, ఎలర్జీస్ కూడా ఉంటాయి. బట్ పర్టికులర్గా ఇది తామర అని ఎలా తెలుసుకోవాలి? పర్టిక్యులర్గా తామర అని తెలుసుకోవడానికండి అది ముందు ఒక చిన్న కురుపులాగా మొదలవుతుంది. మొదలయ్యి ఒక రౌండ్ ప్యాచ్ లాగా ఫామ్ అవుతుంది. ప్యాచ్ ఫామ్ అయిన తర్వాత సెంటర్ పార్ట్ దాని అంతటా అదే తగ్గుకుంటూ చివరి పార్ట్కి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అంటే సైజ్ రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది. అండ్ ఆల్సో అది వచ్చే సైట్ అన్నది ఇంపార్టెంట్. నేను చెప్పినట్టు గజ్జల్లో, చంకల్లో చాలా కామన్గా వస్తుంది. సో ఈ సైట్లో ఏదన్నా వస్తే ఇమ్మీడియట్గా డాక్టర్ని కలిసి కన్సల్ట్ చేసుకుని మెడిసిన్స్ వాడటం అన్నది బెటర్ ఆప్షన్ అండి. అసలు ఈ తామర రాకుండా మనం నివారించవచ్చా? నివారించవచ్చండి తామర రాకుండా, కానీ అది హైజీన్తోనే పాసిబుల్ అవుతుంది. ఎలా అంటే కంపల్సరీ రోజుకి 2 సార్లు స్నానం చేయాల్సిందే. ఇప్పుడు బాగా చలికాలం నేను అడ్వైస్ చేయను, బట్ ఇన్ జనరల్ 2 times డైలీ బాత్ అన్నది కంపల్సరీ. స్నానం చేశాక చాలామంది మనం హడావిడిగా బట్టలు వేసేసుకుని ఆఫీస్కి వెళ్తాం, కుకింగ్ చేసుకోవడం చాలా చేస్తుంటాం. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ డ్రై చేసుకోవాలి బాడీ. ఫ్యాన్ కింద కంపల్సరీ 5 minutes డ్రై చేసుకుంటే బాడీ మొత్తం డ్రై అయిపోయినాక క్లోత్స్ వేసుకోవడం అన్నది బెస్ట్ సొల్యూషన్. ఓకే. నెక్స్ట్ ఏంటంటే ఫ్యామిలీలో ఒకరికి వచ్చింది అనుకోండి, అందరూ ఈ బట్టలు ఒకేసారి వాష్ చేయకూడదు. అట్ ద సేమ్ వాషింగ్ మెషిన్ కానీ ఒకళ్ళే వాష్ చేస్తే స్ప్రెడ్డింగ్ అన్నది ఎక్కువ ఉంటుంది. సో ఒకేసారి వాషింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఆల్ క్లోత్స్, అన్ని బట్టలు ఇస్త్రీ చేసి వాడుకుంటే బెటర్గా మనకి క్యూర్ కానీ ప్రికాషనరీగా కానీ హెల్ప్ అవుతుంది 2 పరంగా. అండ్ చాలామందికి ఏమవుతుందంటే చికెన్ తిన్నాక దురద వస్తుంది అట్లా అంటారు. కొన్ని ఫుడ్ సబ్స్టెన్సెస్, ఫుడ్ ఐటమ్స్ బాడీకి టెంపరేచర్ పెంచుతాయి ఇండైరెక్ట్లీ. అంటే సైన్స్లో బాడీ హీట్ అవన్నీ నమ్మరు, బట్ ప్రాక్టికల్గా వస్తే నిజంగానే కొందరికి నాన్ వెజ్ తింటే హీట్ బబుల్స్ అన్నీ ఎక్కువ వస్తాయి. సో వాళ్ళకి టెండెన్సీ టు ఇన్ఫెక్షన్ ఇంక్రీజ్ అవ్వడానికి ఎక్కువ అన్నది ఉంటుందన్నమాట. సో కంట్రోల్గా నాన్ వెజిటేరియన్ తీసుకోవటం, వాటర్ ఎక్కువ కన్జ్యూమ్ చేయటం అన్నది బెటర్ ఆప్షన్. ఈ మెయిన్ థింగ్స్ ఉంటాయండి ప్రివెంట్ చేయడానికి. సో ఈ తామర అనేది శాశ్వత పరిష్కారం ఉందా? ఇప్పుడు శాశ్వత పరిష్కారం అంటే ఉంటుందండి. ఫస్ట్ ఇప్పుడు మీకు తామర వచ్చింది, సపోజ్ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, మెడిసిన్స్ వాడారు. మెడిసిన్స్ వాడాక మీరు సడన్గా మెడికేషన్స్ అన్నది ఆపేయకూడదు. ఓరల్ టాబ్లెట్స్ ఆపేస్తారు, బట్ క్రీమ్ పౌడర్ అన్నవి స్లోగా తగ్గించుకుంటూ ఆపేయాలి. ఏదైనా వెంటనే ఆపేస్తే మళ్ళీ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇంతకు ముందు ఆ ఫంగస్ కూడా చాలా రెస్పాన్స్ ఉండేది మెడిసిన్స్కి, బట్ ఇప్పుడు రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. ఎందువలన
చాలామంది వాళ్ళంతట వాళ్ళే సెల్ఫ్ మెడికేషన్స్ వేసుకోవడం వల్ల, తెలియకుండా వేసుకోవడం వల్ల సో రెస్పాన్స్ అన్నది తగ్గిపోయింది. సో అందువలన డాక్టర్ చెప్పిన కోర్స్ ఫాలో అవుతూ రెగ్యులర్గా పౌడర్స్ అయ్యి వాడుతూ ప్లస్ హైజీన్ 2 సార్లు స్నానం, డ్రై చేసుకోవడం ఇవన్నీ ఫాలో చేస్తే మీకు తామర అన్నది మీ దగ్గరలోకి కూడా రాదు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.